హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మా ఇంట్లో మేమైతే కొన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అవి ఎలా చేస్తాం ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మేము ఈరోజు భోజనంకి సంబంధించి కర్రీస్ అయితే చేస్తున్నామండి. బంగాళదుంప అయితే కోసి బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాము. అలాగే రైస్, నార్మల్గా అయితే మనం రసం పెట్టుకుంటాం కదా, రసం అండి. తర్వాత అయితే మేము పొంగడాలు అనేవి ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము. ఎలా చేస్తాము ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఫన్నీగా అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో అనమాట. లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి, బంగాళదుంపలు అయితే కోయడం అయిపోయిందండి. ఇప్పుడు మా పిన్ని ఉల్లిపాయలు కోస్తుంది. అంటే ఇలా మేము కనిపించి వీడియో అనేది యూట్యూబ్లో పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం కాబట్టి, నేనంటే అంతకుముందు కొన్ని వీడియోస్ పెట్టానులేండి, కానీ మా ఇంట్లో వాళ్ళు కనిపించడం, ఇలా వీడియో తీయడం ఇవైతే ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫన్నీగా మాలో మేమే నవ్వుకొని కొంచెం పిచ్చిగా ఉంటుంది వీడియో. ఎవరు కూడా ఏమనుకోకండి. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియోని. ముందుగా అయితే బంగాళదుంపలు అనేవి కట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మా పిన్ని కట్ చేస్తుంది. మా పిన్నే కట్ చేసుకుంటుంది. మనకంటే ఒళ్ళు బద్ధకం, అనమాట. సో వాళ్ళు కట్ చేసి, ఎవరు కట్ చేస్తే ఏంటి, ఫైనల్గా కూర అయిపోతే తినేసామా లేదా అనేది కావాలి. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసింది. నూనె వేయలేదు పిన్ని. లాస్ట్లో వేస్తుంది. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేస్తుందండి. నూనె అంత బేగ వేయదు, ఎందుకంటే కుక్కరు పీల్చేస్తుందేమో అని ముందుగా అయితే ఆయిల్ వేయదండి. ముందు ఉల్లిపాయలు అవి కట్ చేసి తర్వాత లాస్ట్లో ఆయిల్ అనేది వేస్తుంది. ఎవరు కంగారు పడకండి, కూర అయితే మంచిగానే వస్తుంది. రొటీన్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే వస్తుంది. చూసేద్దాం లాస్ట్ వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. కర్రీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా పొంగడాలు అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు ఫుల్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎర్లీ మార్నింగ్ నుంచి ఈరోజు ఏం చేశాను ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హౌస్ అనేది నార్మల్గా పెద్దగా ఏమి ఉండదు, కానీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండడానికి ఎలా ఉండాలి ఏంటి, ఎటువంటి సదుపాయం ఉండాలి అన్నీ కూడా మాకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. మా అమ్మ నాన్న ఉంటారు కాబట్టి వాళ్ళకైతే పర్లేదు, ఫ్రీగానే ఉంటుంది హౌస్ చూడడానికి. ఒక నిమిషం నేను చూపిస్తాను మీకు. చూడండి, ఈరోజు మార్నింగ్ అయితే అంత తొందరగా అయితే లేవనండి. కొంచెం లేటే అయింది. ఒక 7 o'clockకి అలా లేచాను అనమాట. 7కి లేచి వెంటనే స్నానం అది చేసేసి ఇగోండి దేవునికి పూజ అయితే చేయడం అయింది. ఇది మా అమ్మాళ్ళ ఇంట్లో దేవుని గది అనమాట. డోర్ కర్టెన్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే మొన్న గ్రహణం పడింది కదండి. గ్రహణం పడేటప్పుడు అది వాష్ చేయడానికని అమ్మ తీసి అలా ఉంచేయడం వల్ల ఇలా ఉంది. పర్ఫెక్ట్గా లేదు. చూపిస్తానండి. పెద్ద ఇళ్ళల్లో దేవుడి గుళ్ళు అనేవి కొంచెం అఫీషియల్గా ఉంటాయి. మాది కూడా అలా అని తక్కువేం కాదు. చాలా నీట్గా మా అమ్మ అయితే అన్నీ సర్దుకొని మంచిగా దేవునికైతే చూడండి. ఈ పువ్వులన్నీ కూడా మా చెట్లకు పూసినవి అనమాట, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చెట్లకి. పల్లెటూరులో ఎలా అంటే
ఎక్కువగా పువ్వుల చెట్లు అనేవి పెంచుతూ ఉంటారు కదండి. అలా పువ్వుల చెట్లు అనేవి మా ఇంటి దగ్గర కూడా ఎక్కువ మందారం చెట్లు ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఈ కలర్ మందారం ఒకటి, రెడ్ కలర్ ఒకటి, అలాగే నందివర్ధనాల చెట్లు కూడా ఒక 2 ఉన్నాయన్నమాట. వాటికి కూడా చాలా ఫుల్గా పూలు అనేవి పూస్తూ ఉంటాయి. నేను మీకు ఆ చెట్లు కూడా చూపిస్తాను. ఇవండి మార్నింగ్ అయితే దీపం పెట్టేసిన తర్వాత ఇవి ఇంటింటి కొలైలు అనమాట. ఇక్కడ మా ఇంటి ముందే కొలై అనేది ఫిట్ చేయడం జరిగింది. సో కొలైలు అనేవి వచ్చేటప్పుడు ఇక్కడే మేము వాటర్ అనేవి పట్టేసి ఇలా బకెట్లతో వాడికల కోసం అని చెప్పేసి ఒక 2 బకెట్లు లేదంటే ఒక 3 అలా పట్టేసి ఇగోండి ఇలా దానిపైన ఏమైనా మూత పెట్టేసి ఉంచేస్తాం అన్నమాట. ఇది ఇంటి చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎక్కువగా ఎవరు మనుషులు అయితే పెద్దగా ఏమి ఉండరు, కానీ పీస్ఫుల్గా మంచిగా ఉంటుంది. ఇది నందివర్ధనాల చెట్టు అనమాట. చాలా పూలు అనేవి పోస్తాయి. ఇంకా చాలామంది ఏరుకోగా ఇంకా అవి ఉండిపోయాయి చెట్లకి. ఈ కలబంద అనేది మన ఫేస్కి అలాగే హెయిర్కి కూడా వాడచ్చండి చాలా వరకు. నేను మెడికల్లోనే వర్క్ చేస్తాను కాబట్టి నాకు దీని గురించి కొంచెం అవగాహన అయితే ఉంది. యాజ్ యూజువల్గా అయితే మన పెద్దవాళ్ళకి కూడా చాలామందికి ఈ విషయం తెలుసు. ఈ ఆకు ఇది ఉంది కదా పైన, ఈ కాండం అయితే ఇది ఇలా తీసేయాలి. తీసేసి లోపల ఉండేది ఉంటుంది కదా గుజ్జు అనేది, అది ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ పైన ఉండే పింపుల్స్ అనేవి చాలా వరకు క్లియర్ అవుతాయి. అలాగే డార్క్ స్పాట్స్ ఉండిపోతాయి కదా పింపుల్స్ అయ్యాక, అవి కూడా క్లియర్ అవుతాయి. ఇంకా ఏంటంటే హెయిర్కి అయితే అప్లై చేస్తారు చాలామంది. హెయిర్ అనేది సాఫ్ట్గా అలాగే సిల్కీగా ఉంటుంది. ఇదైతే గులాబీ చెట్టు అనమాట. ఈ గులాబీ చెట్టు అనేది నేను ఉండేటప్పుడు అయితే ఎక్కువగా గులాబీ మొక్కలు అనేవి తెచ్చి పెట్టేదాన్ని. ఈ చెట్టు అయితే ఎవరో మ్యారేజ్ టైంలో వాళ్ళు పంచారని తెలిసింది. ఇదిగోండి చెట్టు అయితే బాగానే పెద్దదే అయింది, చాలా వరకు పూలు కూడా పూసింది. కానీ పెద్దగా రొమ్మలు వేసి సరిగ్గా పూలు కాయట్లేదు ఈ మధ్య అని కట్ చేసేసాము కొంతవరకు. ఇదంతా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా మంచిగా పోస్తుంది. కాండం అనేది కొంచెం గట్టిగా అయిపోయింది. దీని కింద ఎక్కడైనా పెట్టుకుంటే ఇంకా మంచిగా పోస్తుంది. ఇదిగోండి తులసమ్మ చెట్టు అన్నమాట. చిన్న మొక్క అనేది పెట్టాము, పెడితే చాలా పెద్దది అయింది. కార్తీకం టైంలో ఎక్కువగా పూజలు అవి చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. కాకపోతే కొంచెం టైం టు టైం అన్నమాట. ఇది నందివర్ధనాల చెట్టు. అక్కడ ఒకటి చూపించాను కదా, ఇది ఇంకో చెట్టు అన్నమాట. ఎక్కువ పూలు అనేవి పూస్తూనే ఉంటుంది ఎనీ టైం కూడా. ప్రతిరోజు పూలు అయితే ఉంటాయి. చెట్టుకి ఎవరో ఒకరు వచ్చి ఏరేసుకొని వెళ్తుంటారనమాట. చాలామంది పెడుతుంటారు కదా పూలు అనేవి, వాళ్ళు ఎవరికైనా కావాలంటే వచ్చి ఏరుతుంటారనమాట. అప్పటికి కూడా కొన్ని అక్కడక్కడ ఉండిపోయాయి. ఇదైతే మా జామకాయల చెట్టు చూసారా, జామకాయ చెట్టు. ఇది కాయలు కాస్తుంది, అదిగోండి కాయలు కాసింది, కానీ ఇంకా చిన్నవన్నమాట. కొంచెం పెద్దవయ్యాక అప్పుడు స్వాహ చేసేయచ్చు. ఇదిగోండి మన బంగాళదుంప కూర అయితే రెడీ అవుతుంది. బంగాళదుంప కూర అలాగే అటువైపు రసం అయితే పెట్టడం జరిగిందండి. వంట అయిపోయిన తర్వాత ఇంకా మనం పొంగడాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి కూర అయ్యేలోపు మనం ఎందుకు ఖాళీగా ఉండాలి, అందాక నోటిని లబలబలాడిస్తే సరిపోద్ది. ఇదిగోండి ఇది సాల్టెడ్ పీనట్స్ అన్నమాట. పల్లీలకి సాల్ట్ వేసి పూసేస్తారు. అందాక దీన్ని నోట్లో వేసుకొని లబలబలాడిస్తాను. పొంగడాలు అయితే స్టార్ట్ చేస్తున్నామండి రెడీ చేయడం. మేము నిన్న నైట్ అయితే రైస్ నానబెట్టుకోవడం జరిగింది. మినిమం అయితే ఒక 7 to 8 అవర్స్ అయితే అవి నానబెట్టుకోవాలి. మేమైతే ఒక 10 అవర్స్కి ఎక్కువే అయింది నానబెట్టుకొని. నేను ఇప్పుడు మీకు
ఎలా చేయాలి ఏంటి ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం ఏవైతే రైస్ని నానబెట్టుకున్నామో ముందు రోజు నైట్, వాటిని అయితే మళ్ళీ ఒక 2 టైమ్స్ అయితే మనం కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత అప్పుడు మిక్సీ వేసుకోవచ్చు. బియ్యాన్ని అయితే ఒక 2 టైమ్స్ కడిగేస్తాను, వాష్ చేసేస్తాను. చూడండి క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, కొలైలు అనేవి వస్తున్నాయి. మరెందుకు ఇక్కడే కడిగేద్దామా, పెద్ద పని ఉండదని ఇక్కడే తెచ్చి కడిగేస్తున్నాను. ఇప్పుడు బెల్లం పాకం అయితే నేను తీసుకుంటున్నానండి. ఇక నైట్ అయితే మేము రైస్ అనేది ఈ గ్లాస్తో కొలిచి తీసుకున్నాను అనమాట. 2 గ్లాసులు బియ్యం అనేది మేము తీసుకోవడం జరిగింది. సో 2 గ్లాసుల బియ్యం అయితే ఇదే గ్లాసులో 2 గ్లాసులు బెల్లాన్ని కూడా తీసుకోవాలి. బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పాకం తీసేటప్పుడు అవే కొంచెం కొంచెంగా కరుగుతాయి అన్నమాట. పాకానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి బెల్లం అయితే వేసాను అనమాట. ఇందులో కొంచెం వాటర్ కూడా మనం వేసుకోవాలి. కొంచెం వేసుకుంటే సరిపోద్ది, మరి ఎక్కువ కాకుండా. బియ్యం ఏవైతే ఉన్నాయో కడిగేసాను, కడిగేసి మిక్సీలో వేసుకున్నాను. బియ్యం మొత్తాన్ని కూడా ఇలానే మిక్సీ చేసుకోవాలి. ఇందులో ఒక 4 యాలకులు కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రైస్ మిశ్రమం ఏదైతే ఉందో అందులోకి అయితే నేను పాకం తీసుకున్నాను కదండి, ఆ పాకాన్ని అయితే ఇలా వడగట్టుకుంటూ వేయాలి. ఎందుకు వడగట్టుకోవాలంటే అందులో ఏవైనా ఇన్ కేసు చెత్త చెదారం ఉంటే అది క్లియర్ అవుతుంది. అలా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇన్ కేసు మనకి ఆ బెల్లం అనేది పాకం సరిపోలేదు అంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్న ప్రాబ్లం లేదు. అందులో కొంచెం నువ్వులు అనేవి వేసుకుంటున్నానండి. నేనైతే నువ్వులు అనేవి చాలా బాగుంటాయి పొంగడాల్లోకి. అలాగే కొంచెం మన దగ్గర మైదా ఉంటే మైదా, లేదు అంటే గోధుమ పిండి అయినా పర్లేదు. ఒక 2 or 3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే లాస్ట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి, కొంచెం రుచికి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తంగా కలిపేసుకోవాలి మొత్తం మిశ్రమాన్ని అంతా కూడా. నేనైతే ఆధార్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి పొంగడాలని వేపుకోవడానికి. చూడండి ఆధార్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకున్న ఆ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా ఓన్లీ 1 టైం లెక్కనే వేసుకోవాలండి. ఇలా కలర్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. పొంగడాలు ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి. మొత్తానికి టైం అయితే ఇప్పుడు 1 గంట అవుతుంది. నేనైతే 11:30కి స్టార్ట్ చేస్తే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 1 గంట అయిందండి. ఆఖరికి పొంగడాలు అనేవి ఎలా వచ్చాయో నేను మీకు చూపిస్తాను. చూడండి ఇన్నైతే అయ్యాయి అన్నమాట. నేనైతే 2 గ్లాసులే మేము బియ్యాన్ని నానబెట్టుకున్నాం కాబట్టి మరి ఎక్కువ అంటే ఎక్కువ ఎవరైనా తింటాం అని చెప్పి నార్మల్గా అయితే 2 గ్లాసులే పెట్టాము. సో ఇవైతే ఒక 25 అలా ఉంటాయి, 20 ఉంటాయి. చూడండి పొంగడాలు చాలా బాగా అయితే వచ్చాయి. ఇది మనం తక్కువగా వేయించుకుంటే ఈ కలర్లో వస్తాయండి. కొంచెం మనకి క్రిస్పీగా కావాలి అంటే ఇగోండి ఇలా అయితే మంచిగా వస్తాయి అన్నమాట. కొంచెం వేడిగా ఉన్నాయి, ఇప్పుడే చేసాం కదా. బాగుందా బాగుందా పిన్ని? ఎలాగున్నాయి పిన్ని? బాగున్నాయిగా. ఓకే.